హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రావంతి. వెల్కమ్ టు సౌ స్పెషల్ కిచెన్. మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవాళ మన జనవరి 1 కోసం నూతన సంవత్సరం కోసం ఒక స్పెషల్ ఐటమ్ అండి. నాటు పుట్టుకొడుగులు ఉంటాయి కదండి, నాటు పుట్టుకొడుగులతో మనము దమ్ బిర్యానీ చేసామండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఆటోమేటిక్గా చికెన్ బిర్యానీ చేసుకుంటారండి. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం నేను ఇలా వెజ్లో ఈ వెరైటీ చేశానండి. మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇవి నాటు పుట్టుకొడుగులు అండి. చూసారు కదండి, మనము బటర్ మష్రూమ్ అంటాం కదా, అది కాదండి, నాటు పుట్టుకొడుగులు. ఇవి తీసేటప్పుడు వీడియో తీద్దామన్నా కొంచెం వీడియో మిస్ అయిపోయిందండి. ఇలా బడ్ అనేది మొగ్గలాగా ఉంది కదా, ఇవి మొగ్గలాగా ఉండాలండి. ఇది వచ్చి కొంచెం పువ్వులాగా పూసిందండి. ఇలా పువ్వులాగా పూసేటివి చాలా రోజులు స్టోర్ ఉండవండి. ఇవైతే 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. ఇవి శుభ్రంగా వాష్ చేసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఆ పొట్టుకొడుకుల కోసం ఒక 1/2 kg బియ్యం తీసుకున్నానండి. 1/2 kg బియ్యం శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈ పొట్టుకొడుకుల ప్లేస్లుగా చికెన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము ఏ పాట్లో అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నె తీసుకోవాలండి. నేను ఇప్పుడు నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్ లేదండి, అందుకే ఫ్రైడ్ ఆనియన్ చేసుకుంటున్నాను. ఉంటే ఫ్రైడ్ ఆనియన్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి. ఇవి ఎలా తరగాలి, క్రిస్పీగా ఎలా వస్తాయి అని నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా, మనం చక్కగా ఇవి ఒక 3-4 సార్లు వాష్ చేసేసి మనము ఈ మష్రూమ్ అనేది ఇలా తీసుకున్నామండి. ఇప్పుడు మనము బిర్యానీ పాట్ ఉంది కదండి, బిర్యానీ పాట్లో బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాము. దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, అలాగే యాలక్కాయ, బిర్యానీ ఆకండి, ఇవి యాడ్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ చేసాం కదండి, అందుకే మీడియం సైజు టమోటాలు, బాగా పండిన టమోటాలు ఒక 2 తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది చూసారా, ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మష్రూమ్ అనేది యాడ్ చేయాలండి. పుట్టుగొడుగులు యాడ్ చేసిన తర్వాత ఇందులోంచి మనకి నాటు పుట్టుగొడుగులు కదండి, ఇందులోంచి వాటర్ మనకు చక్కగా చాలా వాటర్ వస్తుందండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. మరీ ఎక్కువగా కలిపెట్టద్దండి. మరీ ఎక్కువ కలిపెట్టామంటే మనకి స్మాష్ అయిపోతుంది. ఇది కుక్ అయ్యేలోపు ఇంకొక పొయ్యి మీద మనం ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ తెల్లే వరకు చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ తెల్లుతున్నాయండి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం దాల్చిన చెక్క, లవంగం మొగ్గ, అలాగే కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నామండి. ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బియ్యం ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అరగంట నానబెట్టిన బియ్యం చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనకి రైస్కి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి చిన్నగా ఇలా కలిపెట్టుకోవాలండి. ఎక్కువగా కలిపెట్టారంటే మనకు బియ్యం అనేది విరిగిపోతుందండి. అందుకే ఒకసారి ఇలా చక్కగా కలిపెట్టుకోవాలండి. కలిపిన తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది అంటుకోదు, అలాగా వైట్గానే ఉంటుందండి. కలర్ ఏమీ చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని మనకి చక్కగా బాయిల్ అయ్యే వరకు ఒక 80% కుక్ అవ్వాలండి బిర్యానీ రైస్. చూసారు కదండి, ఇందులోంచి వాటర్ ఎన్ని వచ్చాయి. ఈ వాటర్ అంతా చక్కగా ఇంకిపోవాలండి. అలా ఇంకిపోయి కొంచెం డ్రై అయ్యే వరకు మనం ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశానండి. మనము మామూలుగా చికెన్కి అయితే ఇవన్నీ ముందుగా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేస్తాం కదండి. ఈ మష్రూమ్కి ఇలా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు అయితే చాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఉప్పు పట్టదండి. అందుకే కొంచెంగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ వేసారంటే పొట్టుగొడుగులకి ఉప్పు అనేది ఎక్కువ పట్టి మనం తినేటప్పుడు ఉప్పుగా తెలుస్తుందండి. ఇలా చూసారు కదా, మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఇవి చక్కగా తెలుస్తుందండి. ఇప్పుడు అన్నీ ఇంకిపోయింది, చక్కగా మనకి ఫ్రై అయిపోయిందండి. రైస్ కూడా మనకు 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కానీ అందులో నుంచి నేను కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టేశానండి. 2 లేయర్గా యాడ్ చేస్తున్నాను. అందుకే ఫస్ట్ లేయర్ వచ్చి పొట్టుగొడుగులు, తర్వాత రైస్ యాడ్ చేసామండి. అలాగే ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ కూడా ఇందులో నేను పొట్టుగొడుగులు కర్రీ కొంచెం ఎత్తి పెట్టేసాను చెప్పాను కదండి. తీసి పెట్టిన కర్రీ ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీకు ఎక్కువ చేస్తుంటే 3 లేయర్స్ 4 లేయర్స్ చేసుకోండి. నాకు 1/2 kg రైసే కదండి, అందుకే నేను 2 లేయర్స్ మాత్రమే యాడ్ చేశాను.
ఇలా అంతా కొంచెం అంత స్ప్రెడ్ అయ్యేలాగా మనం కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఆ మసాలా అంతా మనకి రైస్కి పడుతుందండి. అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మామూలు బిర్యానీ కన్నా దమ్ బిర్యానీ ఎందుకు టేస్ట్గా ఉంటుంది అంటే ఇలా ఈ మసాలాలన్నీ చక్కగా ఊరి మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫైనల్గా లాస్ట్ లేయర్ కూడా యాడ్ చేసి ఇందులో మనకి ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసామండి. ఫ్రైడ్ ఆనియన్ ఇందులోనే కొంచెం పుదీనా, మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని మీరు కుంకుమ పువ్వు లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఫుడ్ కలర్ లేదంటే అవసరం లేదు, ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఫైనల్గా నేను కొంచెం నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి యాడ్ చేసి మనం మూత పెట్టి ఈ దమ్ అంటే మనకి బయటికి ఆవిరిపోకుండా ఉండడం కోసం దీనిపైన వెయిట్ పెట్టాలండి. ఇప్పుడు మనము ఒక మూత పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టాలి. నేను కింద చూసారు కదండి, కింద ఒక ప్యాన్ పెట్టానండి. ఎందుకంటే అడుగున బిర్యానీ మాడకుండా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకొని మనం సిమ్లో 15 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకొని తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసి చూసామండి. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కానీ చాలా పర్ఫెక్ట్గా చక్కగా అడుగు అంటకుండా చక్కగా వచ్చిందండి. బాగా కుక్ అయిపోయింది మనకి బిర్యానీ కూడా. ఇలాగే ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి కొంచెం ఆరిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా ఉంటే పుట్టగొడుగుల బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ నూతన సంవత్సరానికి ఇలా తయారు చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీరు మష్రూమ్ బదులుగా చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ చికెన్ యాడ్ చేసేవాళ్ళు తప్పకుండా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ పర్ఫెక్ట్గా ఉండే బిర్యానీ, నోరు నుంచి బిర్యానీ మీకోసం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.